హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. నీట్ 2026కి మీరు డ్రాప్ తీసుకోవాలి అని అనుకుంటే నాకు తెలిసిన కొన్ని ముఖ్యమైన విషయాల్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నా డ్రాప్ ఎక్స్పీరియన్స్ లో నేను తెలుసుకున్న ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే, సిలబస్ ని ఇన్ టైంలో ఒక్కసారి కంప్లీట్ చేస్తేనే సరిపోదు. అట్లీస్ట్ ప్రతి సబ్జెక్ట్ లైక్ బయాలజీ కానివ్వండి, ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, అట్లీస్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్ 3 times అయినా రివిజన్ అనేది చాలా అంటే చాలా నీడ్. ఇలా రివిజన్ ఒక్కటే కాదు, లాట్ ఆఫ్ చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ కానివ్వండి, యూనిట్ టెస్ట్లు కానివ్వండి, మాక్ టెస్ట్లు కానివ్వండి, ఇవన్నీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రివిజన్ చేయడం వల్ల మనం ప్రతి బిట్ ని 40 to 50 seconds లోపల అటెంప్ట్ చేసేయగలుగుతాం. లాట్ ఆఫ్ రివిజన్ వల్ల మనం చాలా క్విక్ గా అటెంప్ట్ చేయగలుగుతాం. అలాగే మాక్ టెస్ట్లు ఎక్కువగా రాయడం వల్ల విత్ ఇన్ 3 hours లోపల ఎగ్జామ్ ని ఎలా ఫినిష్ చేయాలో మనకు ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట. సో నా డ్రాప్ ఎక్స్పీరియన్స్ లో నేను తెలుసుకున్న ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే, ఫస్ట్ ప్రతి సబ్జెక్ట్ లోను ప్రతి లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ అనేది మన బ్రెయిన్ లో క్లియర్ కట్ గా ఉండాలి. ఇదన్నీ ఎప్పుడు వస్తుంది? లాట్ ఆఫ్ రివిజన్ వల్ల. అలాగే లాట్ ఆఫ్ ఎంసీక్యూస్ ని ప్రాక్టీస్ చేయడం వల్ల ఎగ్జామ్ ని స్పీడప్ గా చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేసే టాలెంట్ వస్తుంది అనమాట. సో ఈ రెండు చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఒకవేళ ఈ ఇయర్ గానే డ్రాప్ తీసుకునే పని అయితే ఈ రెండు మస్ట్ అండ్ షుడ్ గా ఫాలో అయ్యేలాగా చూసుకోండి. ఇప్పుడు డ్రాపర్స్ గురించి కన్నా మాట్లాడితే 2 types ఆఫ్ డ్రాపర్స్ ఉంటారు. ఫస్ట్ ఇది షార్ట్ టర్మ్ నుంచి ఫస్ట్ టైం లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళు, అలాగే సెకండ్ టైమో థర్డ్ టైమో డ్రాప్ తీసుకునే వాళ్ళు వీళ్ళు ఇంకొక టైపు, అండ్ ఫస్ట్ టైం డ్రాప్ తీసుకునే వాళ్ళు ఒక టైప్ అనమాట. ఇప్పుడు షార్ట్ టర్మ్ నుంచి ఫస్ట్ టైం లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళ గురించి మాట్లాడతాం. ఫస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానివ్వండి, సెకండ్ ఇయర్ కానివ్వండి, ఎక్కువగా బోర్డ్స్ కి ప్రిపేర్ అవ్వడం, లేదంటే ప్రాక్టికల్స్ ఎక్కువగా సెకండ్ ఇయర్ లో ఉండడం, టైం కన్స్యూమింగ్ ప్రాక్టికల్స్ ఎక్కువగా రాయడం, ఇవన్నిటి వల్ల, అలాగే ఎక్కువగా కొన్ని కాలేజెస్ లో ఐపీకి మాత్రమే ఫోకస్ చేయడం, నీట్ కి ఎలా చదవాలో తెలియకపోవడం, ఇవన్నిటి రీజన్స్ వల్ల చదువుకున్న దాంట్లోనే షార్ట్ టైంలోనే నీట్ కి అటెంప్ట్ చేస్తాం. సో ఇప్పుడు వీళ్ళకి ఒక టెన్షన్ మొదలుతుంది. ఎందుకు? ఫస్ట్ టైం డ్రాప్ తీసుకుంటున్నాము, ఎలాగా చదవగలుగుతాము అనేసి. సో మీ బ్రెయిన్ లో ఇదే ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి కదా. సో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ సిలబస్ మీరు ఎందులో అయితే ఫస్ట్ క్లియర్ కట్ గా ఉన్నారు, లైక్ బయాలజీ సబ్జెక్ట్ లో క్లియర్ గా ఉన్నారా, ఇది మొత్తం మీకు వచ్చేసిందా, లేదంటే ఫిజిక్సా, కెమిస్ట్రీయా, ఎందులో క్లియర్ గా ఉన్నాయి, లైక్ చాప్టర్ వైజ్ క్లియర్ గా ఉన్నారా, ఇంకా ఏ చాప్టర్స్ మీరు ఫోకస్ చేయాలి, ఇవన్నిటిపైన ఒక క్లియర్ కట్ గా నోట్స్ అయితే రాసేసుకోండి. లేదు మీకు అసలు ఏది తెలియట్లేదు, ఇదే స్టార్టింగ్, ఇదే ఫౌండేషన్ వేయాలి, ఈ ఇయరే ఫౌండేషన్ వేయాలి అని అనుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ బయాలజీతోనే స్టార్ట్ చేయండి. బికాస్ ఈజీ సబ్జెక్టు, అలాగే బయాలజీతో స్టార్ట్ చేస్తే మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలా చదవాలో అర్థమవుతుంది అనమాట. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే స్టార్టింగ్ బయోతోనే స్టార్ట్ చేయండి. బయాలజీలో మీకు ఏదైతే ఈజీగా ఉన్నాయి చాప్టర్స్ వాటి దగ్గర నుంచే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి ఈజీ చాప్టర్స్ అన్ని ఫినిష్ చేసిన తర్వాత అంటే టఫ్ చాప్టర్స్ ఏమేమి ఒక 4 or 5 ఉంటాయి కదా, ఆల్మోస్ట్ మనం ఈజీ చాప్టర్స్ అన్ని కవర్ చేసాం, ఫినిష్ చేసాం అన్నప్పుడు మనకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. ఇంకెంతలే టఫ్ చాప్టర్స్ కొన్నే కదా, ఫినిష్ చేసేద్దాము అనేసి. సో ఇలా ఫినిష్ చేయడం వల్ల ఆల్మోస్ట్ బయాలజీ మొత్తం మీ చేతిలో ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే, ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్కసారి చదివితే సరిపోదు. బికాస్ మనకి చాలా స్పీడ్ గా అటెంప్ట్ చేసేయాలి. ఒక క్వశ్చన్ ఇచ్చిన వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అటెంప్ట్ చేయాలి అంటే మనకి రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈజీ చాప్టర్ అయినా టఫ్ చాప్టర్ అయినా కానీ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఒక చాప్టర్ ని ఫినిష్ చేశారు, రేపు ఇంకొక చాప్టర్ ఎత్తుకోబోతున్నారు. రేపు ఇంకో చాప్టర్ ఎత్తుకునే ముందు ఒక 15 minutes ముందు రోజు చదివిన చాప్టర్ గురించి క్విక్ గా రివిజన్ చేసుకోండి. ఇలా చేసుకున్నారనుకోండి, ముందు రోజు చదివినట్వి మర్చిపోకుండా గుర్తుంటది. అలాగే ఒక 1 week పాటు ఒక 3-4 చాప్టర్స్ ని ఫినిష్ చేశారు. ఆ 1 week లో ఆ 3-4 చాప్టర్స్ ని ఆ 1 week మొత్తం లాస్ట్ లో ఒక 2 hours పాటు కేటాయించుకోండి. బికాస్ రివిజన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేసేయాలి అనే ఎయిమ్ తో కానీ ఫాస్ట్ గా ఫినిష్ చేస్తూ వెళ్ళాం అనుకోండి, రివిజన్ చేయకుండా అన్ని ఒకేసారి ఫినిష్ చేసుకొని వచ్చే లోపల స్టార్టింగ్ చాప్టర్స్ ని మర్చిపోతాం. సో ఇలా వద్దు. 1 week కొంచెం స్లో ప్రిపరేషన్ అయినా కానీ పర్వాలేదు. 1 week లో ఎన్ని చాప్టర్స్ అయితే కంప్లీట్ చేశారో ఆ చాప్టర్స్ మీద మొత్తం ఒకసారి రివిజన్ పెట్టుకోండి. అలాగే ఒక చాప్టర్ ని ఫినిష్ చేసిన వెంటనే ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అలాగే ఒకసారి ఎంసీక్యూస్ మొత్తం ఫినిష్ చేసేసారు, 90% వరకు మీరు అటెంప్ట్ చేయగలుగుతున్నారు అంటే సెకండ్ టైం రివిజన్ చేసిన తర్వాత ఎంసీక్యూస్ ని ప్రాక్టీస్ చేయనవసరం లేదు. బికాస్ మీకు తెలిసిపోతుంది ఏ పారాగ్రాఫ్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేసి. ఎలాగో ఇంకొక 3 months పడుతుంది కాలేజ్ స్టార్ట్ అయ్యి కౌన్సిలింగ్ మొత్తం జరగడానికి. ఈ 3 months లోపల మీకు మీరుగా ఒకసారి ట్రైల్ వేసుకోండి. మీరు బాగా చదువుతున్నారా, మీరు
మీరు క్యాపబిలిటీగా ఉన్నారా, నీట్ డ్రాప్కి సిద్ధంగా ఉన్నారా అనేసి స్టార్టింగ్ బయో నుంచే స్టార్ట్ చేయండి. అన్ని అక్యురేట్గా ఉన్నాయి, ఈ వేలో మనం చదువుతుంటే మనకి మార్క్స్ పెరుగుతున్నాయి అనుకున్నప్పుడు బయాలజీని ఎలాగో ఒక 3-4 మంత్స్ బయాలజీని మాత్రమే ఫోకస్ చేసి ఒక 300+ అలా తెచ్చుకున్నారనుకోండి, మీకు ఒక హోప్ వస్తుంది, ఓకే నేను డ్రాప్కి సిద్ధంగానే ఉన్నాను అనేసి. అలాగే ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ గురించి మాట్లాడితే మీకు భయంగా ఉంది, అన్ని చదవగలుగుతానో లేదో అనేసి అనుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ చాప్టర్స్ మాత్రమే తీసుకోండి, అవి మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేయండి. చదువుతున్న ప్రతి చాప్టర్లోనూ ఎఫెక్టివ్గా ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ అటెంప్ట్ చేసేలాగా చదువుకోండి. కొన్ని చాప్టర్స్ ఒక 15 చాప్టర్స్ అలా పెట్టుకున్నారనుకోండి, అట్లీస్ట్ 3 times రివిజన్ అనేది ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి. ఈ 3 times రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, బికాస్ ఎగ్జామ్ని 3 hours లోపల ఫినిష్ చేయడానికి అట్లీస్ట్ 2 to 3 times రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ రివిజన్ వస్తేనే మనం చాలా స్పీడ్గా అండ్ ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ అటెంప్ట్ చేసేయగలుగుతాం. మాక్ టెస్ట్లు రాయడం అనేది కానీ చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఇప్పుడు లాంగ్ టర్మ్ వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళకి ఆల్మోస్ట్ అన్నీ తెలుసుంటది, బికాస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడ ఏ మిస్టేక్స్ చేశారు, లేక్ ఆఫ్ రివిజన్ వలన, లేక్ ఆఫ్ మాక్ టెస్ట్లు రాయలేకపోవడం వలన, లేదంటే సిలబస్ మొత్తం కంప్లీట్ చేయలేకపోవడం వలన అనేసి వాళ్ళకు ఒక ఐడియా అయితే వచ్చునుంటది. సో వీటన్నిటిని రెక్టిఫై చేసుకొని వాళ్ళ యొక్క ఎర్రర్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని అనలైజ్ చేసుకొని, ఓకే ఇవన్నిటిని నేను నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ రిపీట్ చేయకూడదు అనే ఒక మోటోని పెట్టుకొని మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మీకు ఎలా ఇస్తున్నారు క్వశ్చన్స్, ఆ నీట్ లెవెల్లో ఎలా ఉంటాయో అనేది ఒక్కసారి భయంగా ఉంటే ఒకసారి మళ్ళీ నీట్ 2025 పేపర్ని తీసి ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చారు ఒకసారి డీప్గా అనలైజ్ చేయండి. వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, మనం ఎలా చదవాలి, మనం చదివేటప్పుడు మన థింకింగ్ ప్యాటర్న్ ఎలా ఉండాలి అనేసి ఒక ఐడియా అనేది వస్తే మీకు ఖచ్చితంగా ఒక లైట్ అనేది వెలుగుతుంది అనమాట. ఇంకా ఆఫ్లైన్ కోచింగా ఆన్లైన్ కోచింగా అని కన్ఫ్యూజ్ అవుతుంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ స్టడీస్కి ఎక్కడ పీస్ఫుల్గా ఉంటుందో, మీరు ఎక్కడ హ్యాపీగా 100% ఎన్విరాన్మెంట్లో మంచిగా ఫిట్ అవ్వగలుగుతారో అలాంటి ఎన్విరాన్మెంట్ని చూసుకోండి. మీరు ఇంట్లో హ్యాపీగా ఉన్నారు, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు అనేసి అనుకుంటే హ్యాపీగా మీరు ఇంట్లోనే చదువుకోండి. ఎటువంటి ఆన్లైన్ కోర్సెస్ అయినా లేదంటే మీరుగా సెల్ఫ్ ప్రిపరేషన్ అయినా కానీ చేసుకోండి. లేదు ఆఫ్లైన్లోనే కాలేజ్కి వెళ్తేనే మంచిగా నేను చదవగలుగుతాను అంటే హ్యాపీగా కాలేజ్కి వెళ్ళి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను, మీ డౌట్స్ని కొంచెం క్లారిఫై చేసిందని అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియోలో కెమిస్ట్రీని 0 లెవెల్ నుంచి ప్రతి చాప్టర్లో నుంచి ఎలా చదవాలి, ఎటువంటి పాయింట్స్ని అనలైజ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.